మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరో ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభు నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరో ఉదయకాల సమయం సజీవ లేఖను జరిపి ప్రార్థించుండగా వాక్యమైందడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నేడుదమకు ఏర్పాటు చేయున దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ పత్రిక రాస్తూ మాసిదోనియా సంఘము యొక్క కృప అంటే మాసిదోనియాలో ఉండే సంఘము దేవుని కృప చేత ఏ విధంగా అది నడిపింపబడుతుందో, దేవుడు ఆ సంఘాన్ని ఏ విధంగా ఆశీర్వదించి దీవించాడో, అక్కడుండే విశ్వాసులైతేనేమి సంఘ సభ్యులైతేనేమి వారు పేదవారైనప్పటికీ దేవుని పట్ల వారు కలిగి ఉన్న దాతృత్వాన్ని పౌలు ఇక్కడ ఈ పత్రిక ద్వారా ఈ 8వ అధ్యాయంలో తెలియజేస్తాడు. అంటే ఒక సంఘము ఆ సంఘము బలపడాలంటే ఆ సంఘ విశ్వాసములో వారు దేవుని పట్ల ఎటువంటి హృదయాలను కలిగి ఉన్నారో వారిచ్చే దాంట్లో, వారికి కలిగిన దాంట్లో, దేవుడు వారికి అనుగ్రహించిన దాంట్లో వారి యొక్క దాతృత్వము ఇతరుల పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారో పౌలు ఇక్కడ తెలియజేస్తారు. అందుకనే మాసిదోనియా సంఘము యొక్క దాతృత్వము అనే మాటని ఇక్కడ పౌలు ఉపయోగించాడు. అందుకని అంటున్నాడు, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి అంటున్నాడు. ఈ కృప అందరి యందు ఉంది, కానీ కొందరే దానిని అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ అనుగ్రహం పొందే విషయంలో పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. అంటే ఆ సంఘము దేవుని యందు ఆత్మయందు బలము పొందుతుంది, అటు విశ్వాసములో స్థిరపరచబడుతుంది. సంఘము దినదినము దేవుని యందు మరింతగా అంటే ఆ ప్రేమలో పెంపారబడుతున్న విధానం ఏదైతే ఉందో దానిని ఉద్దేశించి చెప్తూ అంటున్నాడు ఇక్కడ. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అంటున్నాడు. ఈ సంఘము, ఈ యొక్క మాసిదోనియా సంఘము బహు శ్రమల వలన అంటే వారికి వచ్చినన్ని కష్టాలు శ్రమలు మరి ఏ ఇతరికి రాలేదు. అయినా కానీ ఆ శ్రమలలో వారు దేవునిని ఏ విధంగా కలిగి ఉన్నారో, ఏ విధంగా దేవుని పట్ల వారు ప్రేమ కలిగి ఉన్నారో చెప్తున్నాడు. వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి అంటున్నాడు. ఈ శ్రమల వల్ల వాళ్ళకి ఏం కలిగిందంట? సంతోషం కలిగిందంట. అంటే ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకు వారు తమకున్న సమస్తాన్ని దేవునికి ధారాళంగా ఇవ్వడంలో వారు అటువంటి ప్రేమను కలిగి ఉన్నారు. కాబట్టి ఏది తమదని ఎంచుకోలేదు, దేవునిది దేవునికి అన్నట్లుగా వారు జీవించారు, ప్రవర్తించారు. వారి ప్రవర్తనా జీవితాన్ని బట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను అంటున్నాడు. వారు నిరుపేదలు అంటే చాలా దీనస్థితి కలిగిన ఆ కుటుంబాలను బట్టి, ఆ సంఘాన్ని బట్టి, అక్కడుండే ఆ ప్రజలను బట్టి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అంటే వాళ్ళకి ఏదో ఉంది కాబట్టి ఇచ్చారని కాదు, కానీ వాళ్ళకి లేమిలో నుండి వాళ్ళు దేవునికి ఇవ్వడంలో ఏమాత్రమో వెనుకడుగు వెయ్యని విశ్వాసులై ఉన్నారని చెప్పి ఈ మాసిదోనియా సంఘాన్ని గురించి చెప్తుంటున్నాడు. అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను అంటున్నాడు. వారి యొక్క దీనస్థితిని ఏనాడు కూడా గుర్తు చేసుకోలేదంట. అంటే దేవుని పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారో, ఆ ప్రేమలో వారు ఏ విధంగా కొనసాగింపబడుతున్నారో, ఆ ప్రేమ యందు ఏ విధంగా వారు జీవిస్తున్నారో ఇవన్నీ చెప్తూ ఈ కృప విషయములోనూ పరిశుద్ధుల కొరకై
పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమ కంటే తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. అంటే ఏ విషయంలో కూడా వెనుకడుగు వేయక వాళ్ళు కలిగి ఉన్న ఆ చిన్న స్థితి అయినప్పటికీ దాని యందు వారు దేవుని ప్రేమను ఎంతగానో పొందిన వారై ఉన్నారు. ఆ ప్రేమకు బద్దులై ఉన్నారు. అట్టి ప్రేమ అంటే ఇక్కడ మాసిదోనియా సంఘము యొక్క గొప్పతనం ఏంటంటే వారి హృదయాలలో ఏదైతే కలిగి ఉన్నారో దానిని వారు కార్యసాధనంగా వారు క్రియారూపంగా జరిగించి ఉన్నారు. అంటే హృదయము ఏదైతే కలిగి ఉంటుందో అది నోరు వ్యక్తపరచునన్నట్లుగా వారు దేవునికి ఇచ్చే విషయంలో దేవుని సంఘాల పట్ల వారు ప్రేమ కలిగిన విధానం ఏదైతే ఉందో ఇక్కడ పౌలు దాన్ని ఉద్దేశించాడు. అందుకనే ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకై పరిచర్యలో అంటున్నాడు. అంటే కృపచేత రక్షింపబడ్డ వారు ఆ కృపలో కొనసాగుతున్న వారు ఇక్కడ ఏమవుతున్నాడు, పరిశుద్ధుల కొరకై పరిచర్యలో. అంటే ఎవరైతే దేవుని వాక్యం కొరకు విశ్వాసం కొరకు ప్రార్థన కొరకు దేవుని సంఘాలుగా అనేకులుగా ఉన్నారో వారందరి యొక్క పరిచర్య నిమిత్తము వీరు చేయుచున్న పని ఏమైందంట, పాలు పొందు విషయంలో అంటున్నాడు. వారందరి యొక్క సహకారాన్ని వారికి ఉన్న దాంట్లో ఇతర సంఘాలకి వాళ్ళు ఇచ్చే విషయంలో ఏమాత్రము వెనుకడుగు వేయని వారై ఉన్నారు. మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు అంటున్నారు. ఏమని ఎవరైనా ఉంటే తెలియజేస్తే వారికి ఇవ్వడానికి వారు సిద్ధ మనస్సు కలిగి ఉన్నారంటే వారి హృదయము ఎంతగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడంలో ముందుకు కొనసాగింపబడుతుందో పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ వారు తమ సామర్థ్యము కలదియేగాక అన్నాడంటే అంటే మించిన దానిని ఇవ్వడానికి వాళ్ళు కలిగి ఉన్నది మరి కొంచెమైనా కానీ దానికి మించి వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు తమ హృదయాలను సిద్ధపరుచుకున్నారు. కాబట్టి సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. కాబట్టి పౌలు ఈ విధంగా ఈ యొక్క మాసిదోనియా సంఘాన్ని మరి ప్రశంసిస్తున్నాడు. కారణం ఏంటంటే కేవలము కృపచేత వారు ఇంతగా దేవునిలో బలపరచబడ్డారు. కృపచేత వారు దేవునిలో ఇంతగా విశ్వాసములో జీవించిన వారు అన్నారు. వారి విశ్వాస జీవితంలో వారు దేవుని పట్ల ఎంత ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నారో పౌలు ఈ పత్రిక ద్వారా మాసిదోనియా సంఘాన్ని గురించి చెప్తూ 5వ వచనం అంటాడు, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు అంటాడు. మొదట దేవునికి అంటే వాళ్ళు ఫస్ట్ దేవునికి సరెండర్ అయ్యారు. అంటే దేవుని చిత్తం ఏమైందో ఆ దేవుని చిత్తానుసారంగానే జీవించారు తప్ప తమ వ్యక్తిగతమైన అభిప్రాయాలకు కానీ ఆలోచనకు కానీ తమ సొంత శక్తికి కానీ బలం కానీ చోటియలేదు. అంటే కేవలము పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా ప్రభువుని బట్టి పరిశుద్ధాత్మని బట్టి దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా వారు ఏర్పరచుకున్నారు. ఎందును బట్టి పౌలు అంటున్నాడు, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును అన్నాడు. ఇప్పుడు ప్రభు చిత్తం ఏమైంది, ఆ పరిచారకులైన వీరికి కూడా వారు సహకారులై ఉన్నారు, సహకరించారు. కాబట్టి దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి అంటున్నాడు. అంటే దేవుని పనిలో దాతృత్వం అయితేనేమి పరిచర్య అయితేనేమి వారి యొక్క సహకారం అయితేనేమి ఎందులో కూడా వాళ్ళు ఏమాత్రము వెనుకడుగు వేయని వారిగా దేవుని పని పట్ల ఆసక్తి కలిగిన వారే ఉన్నారు. ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. కాబట్టి ఇక్కడ ఈ మాసిదోనియా సంఘము యొక్క స్థితిని బట్టి నేడు అనేక సంఘాల్లో నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు వారికి కలిగించిన దాని విషయంలో వారు భేదవారైనప్పటికీ వారు ఏనాడు దాని గురించి ఆలోచించక దేవునికి ఇచ్చే విషయంలో తమకు ధారాళముగా దేవుడు ఇస్తున్న విధానము అంటే హృదయపూర్వకంగా వారు ఏదైతే చేయడానికి ఇష్టపడ్డారో ఆ ఇష్టాన్ని బట్టి దేవుడు తమ కష్టాన్ని తట్టి తొలగించి దేవుడు తన చిత్తాన్ని జరిగించాడు. అందుకనే ఇక్కడ చెప్తున్న మాట, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకొనిరి ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు అంటున్నాడు. అంటే వారి యొక్క దాతృత్వాన్ని బట్టి పౌలు ఎంతగానో కొరింథీ సంఘానికి
ఈ పత్రిక రాసి వారిని అభినందిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని పని అందరూ కూడా చేయాలి. ఇక్కడ మాసిదోనియా సంఘాన్ని గురించి పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాయడంలో ఉద్దేశం ఏంటంటే, అటువంటి హృదయాలు, అటువంటి ఆలోచనలు, అటువంటి స్థితి వాళ్ళు కలిగి ఉన్నారు. మీరు కూడా అలాగా కలిసి మెలిసి మీకు కలిగి ఉన్న దాంట్లో ఇతరులకు ఇచ్చే విషయంలో దేవుని పని ఉన్నదనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని ఈ ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, నిన్ను నమ్మిన నీ బిడ్డల ఎడల నీవు కృప చూపువాడవు. నీ కృపను కలిగిన వారుగా హృదయమందును ప్రవర్తన యందును ఆనాడు మాసిదోనియా సంఘము వారి భేదవారైనప్పటికీ ఏనాడు నాయన వారు నిన్ను విడువక ఎడబాయక నిన్ను బట్టి, నీ చిత్తాన్ని బట్టి, నీ కృపయందు వారు కొనసాగుతున్న విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. నేడు అనేక సంఘాలు ఉన్నవి, అయినా సంఘాలుగా కాదు కానీ అట్టి దాతృత్వం కలిగిన సంఘాలుగా, నీ పరిచర్యలో నీ సేవలో ముందుకు వెళ్ళే సంఘాలుగా, ఆత్మయందును ఆత్మ యొక్క రక్షణ యందును ఆ రక్షణ కొనసాగించటందులను హృదయపూర్వకంగా నాయన నీకు ఇచ్చే విషయంలో ఏనాడు వెనుక వేయని స్థితి వారు కలిగి ఉన్నారు. కాబట్టి పౌలు ఆ సంఘాన్ని గురించి ప్రత్యేకించి కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ అనేకమైన విషయాలను తెలియజేశాడు. కాబట్టి నైనా మొదటగా వారు నీకు ఇచ్చారు కాబట్టి నేడు వారు అనేకలుగా కలిగి ఉన్నారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. కాబట్టి నాయన మొదట నీకు ఇచ్చేవారిగా, మొదట నిన్ను నీ యొక్క చిత్తాన్ని జరిగించేవారు ఎవరైతే ఉన్నారో ఆ సంఘాలు ఆశీర్వదింపబడతాయని, దీవింపబడతాయని ఈ ఉదయకాల సమయం నీ వాక్యం ద్వారా మీరు తెలియజేసి ఉన్నారు. కాబట్టి ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వబడిన, వెదకుడి మీకు దొరుకుని, తటుడి తీయబడిన మీ వాక్యం సెలవిచ్చినట్లు అయా నీ సంఘాన్ని, నీ సంఘము పట్ల నీ బిడలు ప్రభువా, నువ్వు సార్వత్రిక సంఘాన్ని ఏ విధంగా అయితే సిద్ధపరుస్తున్నావో, సకల పరిశుద్ధులను నీవు చేర్చుకుంటున్నావో ఆ చేర్చుకునే విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేమందరము నాయన అటు రీతిగా సిద్ధపడుటకు మాకు నేర్పించండి. ఆయాసము కలిగించే పనులు కానీ, ఉద్దేశాలు కానీ, తలంపులు కానీ మేము కలిగి ఉండకుండా కేవలం నీ చిత్త ప్రకారం చేయుటకు మాకు నీ కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. వివాహ కార్యక్రమాలు జరుగుతున్న కుటుంబాలు ప్రత్యేకపరచండి. కుటుంబాలపై నీ కృపణించండి. చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించి సమస్తము నీకు మహిమకరంగాను, బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించండి. నేడిదైన పరిచర్య అంతట్లో నీ తోడ్పాటు, నీ తోడు దీవెన దయచేయండి. రాకపోకల్లో, ప్రయాణాల్లో మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. నీ సన్నిధి కాంతి మాపై ఉంచమని నాయన మాసిదోనియా సంఘము మాదిరి సంఘముగా అనేకులకు నీవు ఉంచిన విధానాన్ని బట్టి అతి రీతిగా ప్రతి సంఘము నాయన తగు సిద్ధపాటు కలిగి నీ యందు జీవించినట్లు ప్రతి వారికి నీ కృప దయచేయమని దినదీవులతో నింపమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.